దీనికి ఒక స్టోరీ ఉంది. మల్లారెడ్డి అని అందరూ తెలిసింది. అంటే మల్లారెడ్డి అన్నది నేను చూసిన, అంటే యాక్చువల్గా అది సీరియస్, ఆయన చెప్పింది సీరియస్ మ్యాటర్. జనానికి ఆయన సేవ చేసేవాళ్ళు కాబట్టి ఆయన కష్టపడ్డ ఇష్టం మీకు ఒట్టు సార్ ఆస్తి అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమ్మిండు పూలమ్మిండు కష్టపడ్డా అనగానే అది వైరల్ అయింది. సో దాన్ని నేను వాడుకుందాం అనుకున్నాను. అరే దీన్ని మెల్లగా ఎంటర్టైన్ తీసుకుందాం అని చెప్పి జనాలకు బాగా ఇష్టపడ్డారు. ఆయన కూడా ఎంటర్టైన్ ఇష్టం బాగా అన్నకు అని చెప్పి నేనేం చేసిన ఆ రకంగా పాలమ్మిన, అంటే ఆయన పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన అన్నాడు కదా, నేను పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, 30,000 పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్నా, 50,000 బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసలను కొన్నా, 75 బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా, 1,00,000 ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమటగార్చి కారు కొన్నా, బెడ్ మీద పరుపు కొన్నా, 10 మందిలా పరువు కొన్నా, ఇజ్జత్ ఇచ్చలేదనే బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి ఏం పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి. సూపర్ అన్న. అది అంత రీచ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు? చేయలే. ఎట్లా అనుకున్నా అంటే అరే ఇదేంది వెరైటీగా ఉంది అని అనుకున్నా. తర్వాత మెయిన్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది ఇందులో, అది చాలా ఆశ్చర్యం నాకైతే. అన్ఎక్స్పెక్టెడ్. అదేంటంటే 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళ పిల్లలు, అందరు పిల్లలు. ఇప్పుడు మీరు దాంట్లో రీల్స్లో చూస్తే మొత్తం పిల్లలే. 1 ఇయర్ పాపకి పాలమ్మిన అని చెప్పి ఆ పాల పీక ఉంటుంది కదా, ఆ పాలు పెట్టుడు, దానికి పట్టు చీర కొన్నా అంటే ఆ పట్టు చీర పక్కన ఇట్లా వేసుడు, ఇట్లా రీల్స్ గమ్మత్తుగా నాకే మస్తు అనిపించింది. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్ద హీరోలు అందరూ, ప్రతి ఒక్క హీరో అందరినీ, మహేష్ బాబు, ప్రతి ఒక్కరు, ఇంకా నేను పేరున ఆ అందరి హీరోలే రీల్స్లో కట్ చేసి పెట్టారు. వాళ్ళ సినిమాల్లో ఉంటాయి కదా, పాలంటే పాలు ఏదో సంథింగ్ పెట్టి అట్లా పట్టు చీర కొన్నా అంటే ఆ హీరోయిన్కి పట్టు చీర ఇచ్చినట్టు అట్లా. ఈ రకంగా ఆ పాట అంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది, అంత స్పందన తీసుకొచ్చింది. కాబట్టి కష్టపడ్డ 2 కూడా చేసిన నేను. అవును, మొన్న రిలీజ్ అయింది. ఆ 2లో ఏంటంటే మళ్ళీ సేమ్ మొనాటి వద్దని దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక వెస్ట్రన్ అంటే ఒక ఫోక్ రిథంలో ఒక ర్యాప్ లిరిక్ పడితే ఎలా ఉంటుంది. జనరల్గా ర్యాప్ అంటే అంటే అది రెగ్యులర్, అది ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్కు, ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్కు, పాత చింతకాయ పచ్చడ వదలవే, దునియా నిడిచిపెట్టి ధూమ్ ధామ్ చేద్దామే, మోజులన్నీ దాచుకుంటే రోజులాగవే, మూతి ముడుచుకుంటా ఉంటే ముదిరిపోతావే, సెల్లు ఫోనులోన సొల్లు పెట్టుడు ఆపవే, అల్లునే రడల్లా అర్థం చేసుకో పొల్లా, అల్లునే రడల్లా ఆగం ఆగం కాకు మళ్ళా, పాపా పాపా పా దబ్బున లే 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 గమ్మున రా 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 పోదాం బుజ్జి పోదాం టడా 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 అని ఒక హెయిర్ స్టెప్ దాంట్లో ఆ పాటకి, అది జింగ్ కచక్ జింగ్ జింగ్ కచక్ జింగ్ జింగ్, అది రిథం. జనరల్గా అని పెడితే రెగ్యులర్ అయింది. ర్యాప్ రిథం పెడితే ఎట్లా పెట్టద్దు కదా. అప్పుడు ఈ జింగ్ కచక్ జింగ్ జింగ్ చిక్కడ ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్కు అట్లా. అంటే వెస్ట్రన్ ర్యాప్లో ఉన్నటువంటి లిరిక్ ర్యాప్లో వాయిస్ పెట్టి, వోకల్ వాయిస్ ర్యాప్, రిథం ఏమో ఫోక్, ఏం చేసినా కొత్తదనాన్ని కోరుకుంటారు కదా మీరు. నాకు అటు ఇష్టం, కొత్తదనం ఇష్టం. అంటే అందరిలా కాకుండా ఏదో ఒకటి కొందరి కోసం రెగ్యులర్ చేయాల్సి వచ్చింది. నేను రెగ్యులర్ చాలా చేసిన కథలు. అంటే మీ ఓన్ ఛానల్కి ఇవన్నీ కదా, ఓన్ ఛానల్ కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్ ఉంటాయి, డౌట్ లేదు. ఇక అది కొత్తగా వాళ్ళకైతే మరి చేయాలి, వాళ్ళకి కోరుకున్నట్టు చేయాలి. కానీ అవును, ఫైనల్గా అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏం లేదు, ఒక మంచి మ్యూజిషియన్గా. యాక్చువల్ నాకు మ్యూజిక్ డైరెక్షన్ అన్నం పెట్టింది. ఒక మంచి అంటే గొప్ప మ్యూజిషియన్గా, ఒక ఎక్స్పెరిమెంట్ మ్యూజిషియన్గా, ఒక గొప్ప ఆ మ్యూజిషియన్ ఆ పాటలోనే నేను యాక్టింగ్తో పాటు చేస్తూ పెద్ద పెద్ద షోస్లో, అంటే విదేశాల్లో కూడా ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద షోస్లో నేను ఆ పాటలు పాడుతుంటే నా ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తే చాలు నాకు. అలా బతకాలి నా కోరిక, అంతే. ఇప్పుడు మీ గోల్కి, మీ డ్రీమ్కి ఒక స్టెప్ ఇప్పుడు వేస్తున్నారు అనుకోవచ్చు. అవును, ఈ స్టెప్ ఎటువైపు వేస్తే అటు వెళ్తుంది. అవును, అంటే మంచిగా వెళ్తే మీరు అనుకునేది రీచ్ అయిపోదురు, లేదంటే అంతే విధంగా కిందకి తోసేస్తారు. 100%. సో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే వాళ్ళ స్పందనను బట్టి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, అది కొంచెం బెడ్స్ కొట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్, ఇంకొకటి లేస్తుంది, మళ్ళీ బొమ్మలు లేస్తుంది మళ్ళీ దాంతో అట్లా. ఇది కామనే, ఒకటి ఫ్లాప్ హిట్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. అన్నింటినీ లవ్ చేయాలి నేను, అన్నింటినీ అంటే ప్రత్యేకంగా నేను ఫెయిల్ అయినప్పుడు అబ్బాయి ఇది ఫెయిల్ అయింది అట్లా కాదు, అంతే. ఇది నచ్చలే వాళ్ళకు, వాళ్ళని నేను ప్రేమించాలి. ఎస్ నా ఆడియన్స్కి ఇది నచ్చలే, ఎస్ నేను ఇంకోటి ఇస్తా వాళ్ళకి. మనం వాళ్ళని అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పక్కగా ఉంటారు. వాళ్ళ మనసుకు నచ్చితే వాళ్ళు
మామూలు రిసీవ్ చేసుకోరు, నచ్చకపోతే మామూలు విసిరేయరు, అది మామూలే. కాబట్టి వాళ్ళకి నచ్చితే మనం ఆటోమేటిక్గా. ఎక్కువగా లవ్ బ్రేకప్ చెప్తున్నారు కదా, మీ లైఫ్లో ఎప్పుడైనా లవ్ బ్రేకప్ ఏమైనా అయ్యిందా? జనరల్గా అంటే చిన్న చిన్న చదువుకుంటప్పుడు ఏదో జరిగినాయి, జనరల్గా జరుగుతాయి అందరికి. నేను అట్లా కాదండి అని అన్నాను, కానీ అదే చిన్న చిన్న ఏదో జరుగుతా ఉంటాయి, అట్లా నడిచింది. అది కాదండి అంటే బోలేశంగ్ ఎవరు కదా, ఓపెన్గా ఉంటే నేను అందరి దగ్గర ఓపెన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. సో ఇప్పుడున్న 10 మెంబర్స్ కంటెస్టెంట్లో మీకు ఎవరి ఆట బాగా నచ్చింది? ఎవరి ఆట అనేది ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అది పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళాక వేరే మారిపోద్ది అంటారా? మరి మారిపోతే నాకు రివర్స్ అయితే నువ్వు ఇటు చెప్పినని చెప్తే అప్పుడు నేను జెన్యూన్ మిస్ అయ్యేది. కానీ అంటే కొంతమంది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మొన్న రీసెంట్గా, వాళ్ళు నన్ను అడిగినారు, ఎందుకంటే నేను పోలేకపోయినా కాబట్టి అందరికి ఇంటర్వ్యూలు తప్పట్లేదు, అందరికి జర్నలిస్ట్ అంతా నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు మీకు ఇవ్వను అనడం నాకు పద్ధతి కాదు, కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. అయినా మీరు మాకు పబ్లిసిటీ, మీరు నా కోసమే మీరున్నారు, కాబట్టి మీకోసం ఈ మాత్రం లేకపోతే ఎట్లా, తప్పట్లేదు. సో అట్లాంటిది ఇక నేను కొంతమంది ఒక్కోసారి వాళ్ళు అడిగి లేదు మీరు చెప్పాల్సిందే అంటే కొంతమంది చెప్పాను, బట్ అది రాంగ్ అయితే మళ్ళీ కష్టం, మళ్ళీ అది ఇది కలిపి రెండు మళ్ళీ ట్రోల్ చేస్తారు, చూసారా ఏమన్నాడు, చూసారా ఏమంటున్నాడు, అప్పుడు ఇప్పుడు ఇది ప్రాబ్లం. అన్నింటినీ ప్రేమించాలి, అందరూ చల్లగా ఉండాలి. ఇప్పుడు 10 మెంబర్స్ని మీరు ప్రేమిస్తారు అయితే? యా, పక్కా ప్రేమిస్తాను. కానీ జనరల్గా ప్రతి సీజన్లోన ఒక లవ్ కపుల్ 10 కాదు 15 మందిని ప్రేమించాలి, సుమారు 6 వెళ్తున్నాం. అంటే నాకు క్లారిటీ లేదు, నా ఒక్కని గురించి క్లారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళ గురించి అంటే ఇప్పటి వరకు ఉన్న 10 మీరు వెళ్తుంది 6 అంటే. అవును, ఒక 10, 15, 16 మంది ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు అన్న, మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయలేదు, మాట తప్పదు, ఉండొచ్చు, మనకు తెలియదు, ఇంకా రేపు వెళ్ళాక తెలుస్తుంది. అండ్ సీజన్ దీంట్లో చూసుకుంటే ప్రతి సీజన్లో కూడా లవ్ ట్రాక్ అంటూ ఇలా స్టార్ట్ చేసేవాళ్ళు, ఈ సీజన్లో లవ్ ట్రాక్ అంటూ నడుపుతున్నప్పుడు బయటికి పంపించేశారు. సీరియస్ లవ్ ట్రాక్లో చిన్న ఫ్రాడ్ ఇది జరిగింది కదా, అమ్మాయి లవ్ చేసింది, దాని తర్వాత మళ్ళీ అతనితో కాంట్రవర్సీ, మళ్ళీ ఇంకోళ్ళతోటి మళ్ళీ లవ్ ట్రాక్, అట్లా అంటే రకరకాలు జరిగినాయి కదా. అంటే నేను చెప్పకూడదు అది, కానీ అట్లా దాని జరగడం వల్ల అమ్మాయి ఏమనుకున్నది, యాక్చువల్గా అమ్మాయి ఏమనుకున్నది, రతిక అంటే నేను రతిక అని చెప్తాను డైరెక్ట్గా, అమ్మాయి నేను బాగానే ఆడుతున్నా అనుకున్నది, కానీ అది ఇంత నెగిటివ్ అవుతుందని పాపం అమ్మాయి కూడా తెలియదు, పాపం అంటే తెలియదు కదా. సో అందులో ఆట చాలా బాగుంది అనుకున్నది ఆమె, ఆట అది ఆటే కదా, చాలా షాక్. లవ్ అంటే అతను లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవడం కాదు కదా, బిగ్ బాస్ లో ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ లవ్ కూడా ఒక పార్టే, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అట్లా ఊహించింది ఆమె. కానీ ఇది నమ్మక ద్రోహం కిందికి లేకపోతే ఇది ఒక ఫ్రాడ్ కిందికి వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలే ఆమె. కానీ అది బయట జనాలు ఏంటంటే, అంటే నేను ఇప్పుడు జనాలునే ప్రేమించాలి మనం, వాళ్ళు అనుకున్నారంటే అది అది కరెక్ట్, నేను వాళ్ళని శిరస వహిస్తాను, నేను కరెక్ట్, వాళ్ళ మాట మీద నేను ఉంటా. అసలు మనం ఎవరు, అసలు వాళ్ళు అనుకున్నది మరి, వాళ్ళు కరెక్ట్ గా అట్లా అనుకున్నారు, అది కరెక్ట్. చాలా షాక్ అయింది కదా స్టేజ్ మీదకి వచ్చేసరి. జనాలు పిచ్చోళ్ళు అసలు కాదు, ఎందుకంటే జనాలు చాలా ముదుర్లు, చాలా మంచి ముదుర్లు, వాళ్ళు గమనిస్తారు ప్రతిదీ, అర్థమైపోద్ది కదా వాళ్ళకి. మనం వాళ్ళని ఎంత బోల్తా కొట్టిద్దామన్నా కూడా నో, నాకు తెలిసి ఆడియన్సే ఆర్టిస్ట్ అంట, నేను నా దృష్టిలో ఆడియన్స్ ఇది ఆర్టిస్ట్ అంటాను. ఆడియన్స్ చాలా పెద్ద ఆర్టిస్టు, ఆడియన్కు ఉన్న ప్లానింగ్, ఆడియన్కు ఉన్న మైండ్ గేమ్ మనకు ఉండదు, ఆడియన్కు ఉన్న దిక్సూచి, అంటే టైమింగ్, ఆ పవర్ మనకు ఉండదు. వాళ్ళు బయటికి దాన్ని ప్రపోజ్ చేయలేకపోవచ్చు, దాన్ని ప్రయోగించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అనాలిసిస్ అంటే మామూలు అనాలిసిస్ కాదు, వాళ్ళ విశ్లేషణ మామూలుగా ఉండదు, సింపుల్గా అంటారు వాళ్ళు, యా ఇది కరెక్ట్ అన్నారంటే అక్కడ వెళ్ళిపోతారు, అంటే అది అవుటే, అది అంటే అది ఎక్కడికి వెళ్ళిపోద్ది. సో ఆడియన్స్ కూడా వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అంటే, ఆడియన్స్ ఆర్టిస్టులు అంటే నేను. ఇప్పుడు చూసుకున్నాను అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉన్న కొంతమంది కంటెస్టెంట్లో అంటే డౌన్ టు ఎర్త్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కొంతమంది, గ్రూపులు విధంగా ఆడుతున్నారు అని టాక్ అయితే ఉంది. మీరు ఓపెన్గా చెప్పండి, అంటే మీరు వెళ్తున్నారు పక్కన పెడితే యాజ్ ఆడియన్గా మీరు చెప్పండి. అది గ్రూప్ అని అనబడదు, ఒక్కొక్క మెంటాలిటీ వాళ్ళు ఒక్కొక్క జోనర్కి అట్లా అనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు నీది అగ్రెసివ్ మెంటాలిటీ, నీతో ఒక 2-3 అగ్రెసివ్, ఒకరిని మీరు విమర్శించాలి, విమర్శించే వాళ్ళంతా ఒక 4 అవుతారు, అది గ్రూప్ అని కిందికి రాదు, బట్ మనం గ్రూప్ కిందికి తీసుకుంటాను కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నిమ్మలంగా ఉంటే ఒక 3-4 ఉన్నారు, నిమ్మలంగా అట్లా మిడిల్గా ఉంటే ఉంటారు వాళ్ళు 3-4, ఇట్లా అట్లా ఉండటం వల్ల వీళ్ళు గ్రూప్, వాళ్ళ గ్రూప్ అని మనం అనుకుంటాం కావచ్చు, బహుశా నాకు తెలియదు, బహుశా అట్లా అనుకుంటున్నాం కావచ్చు. అంటే గ్రూపులు పక్కన పెట్టిస్తే దాంట్లో కొంచెం తెలుగు లాంగ్వేజ్ రాకుండా ఉన్న వాళ్ళు 1-2 ఉన్నారు,
సో వాళ్ళతో మీకు ప్రాబ్లం అవ్వదనుకోవచ్చా? అసలు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఇది యాక్చువల్ లాంగ్వేజ్ తోటి చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్కి. ఎందుకంటే కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. ఉదాహరణ ఇప్పుడు మన తెలంగాణలో చాలా వరకు హిందీ అర్థం చేసుకోవడం తక్కువ. పాపం ఊళ్ళో వాళ్ళు నేర్చుకుని ఉంటారు కదా. సో కాకపోతే అక్కడ అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఫీల్ అది అర్థమైపోతుంది వాళ్ళకి. డైలాగ్స్ అర్థం కాకపోయినా వాళ్ళ హావభావాలు తెలిసిపోతాయి కదా వాళ్ళకి. వాడు ఏ భావనతో ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు అన్నప్పుడు వాడు కోపంతో ఉన్నాడు, దానికి భాష అక్కర్లేదు. ఎక్స్ప్రెషన్ భాష అక్కర్లేదు కదా. ఆ ఎక్స్ప్రెషన్ తోటి వీళ్ళకి అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో అది అట్లా వాళ్ళ ప్లేస్లో పడిపోతుంది, అలా సెట్ అయిపోయింది. బట్ భాష రావడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండు ఉండాలి కదా, అభినయం ఉండాలి, అనుకరణ ఉండాలి. అండ్ మన ఆఫీస్లో కానీ మీ చుట్టుపక్కల కానీ బోలే సవార్ గారు చాలా కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎవరితో సంబంధం లేదు, అతని పైన అతను చేసుకుని వెళ్ళిపోతారు అని అన్నారు. అదే విన్నా కూడా. మరి అక్కడికి వెళ్తే గొడవలు లేకపోయినా గొడవలు వస్తూనే ఉంటాయి. సో అలాంటి వాటిని ఎలా ఫేస్ చేస్తారు? అంటే నేను గొడవలు అంటే ఇప్పుడు గొడవలు పెట్టుకోవాలైతే నేను అనుకోను. మీరు కావాలని పెట్టుకోరు, కానీ ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుంది. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారా, లేకపోతే మనకెందుకని సైడ్కి వెళ్ళిపోతారు? గొడవలకైతే దడవ. అది ఆ డైలాగ్ మాకు కావాలి. గొడవలకు దడవ. బట్ నేను కావాలైతే గొడవ మళ్ళీ పెట్టుకోను. మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తే నేను గొడవ పెట్టుకోవాలని రూల్ లేదు కదా. ఆ గొడవకు విరుగుడు ఇవ్వచ్చు. గొడవకు నేను విరుగుడు అవుతా తప్ప మళ్ళీ గొడవకు నేను గొడవ గాను, విరుగుడు అవుతా. మీరు ఎలా చెప్తానంటే ఎవరి జోలికి నేను వెళ్ళా, నా జోలికి వస్తే ఎవరిని వదలా అంటే ఆకీజ్ పాక్ ఈజ్ ఆక్ టైప్. అంతేనా? అలాగే ఉంది కదా. అంటే మీరు అనుకోండి అలాగే ఉన్నాడంటే అలాగే ఉన్నట్టే అండి. అంటే బోలే గారు ఏ కోణంలో చూపిస్తారని చాలామంది ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైనర్గా వెళ్తే ఒక ఎంటర్టైనర్ అనేదే ఒకటి కాదు, మిగతావన్నీ మనం చేయాల్సినవి ఇన్ని ఉంటాయి. సో అవన్నీ ఫేస్ చేయగలరా? చేయాలి కదా. ఇక మనం ఆటలు దిగిన తర్వాత అంతే కదా, అక్కడ ఏది ఉన్నా చేయాల్సిందే, తప్పదు, మామూలే కదా ఇదంతా. సో ప్రతి ఒక్కరు అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఎలా వెళ్ళినారో అలాగే మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము పేరు తెచ్చుకోవడం అనే ఒక గర్వంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బోలే గారు ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అలాగే మళ్ళీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేమండి, నా చేతిలో లేదు అది. వెళ్ళడమే మన ధర్మం. వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అది ఆడియన్స్ డిపెండెన్స్, ఆడియన్సే వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మీరు ఎప్పుడు ఆడియన్స్నే నమ్ముతారు కదా? 100% వాళ్ళని నమ్ముతారు, వాళ్ళే దేవుళ్ళు నాకు. ఇవాళ అంతేనండి. నన్ను బిగ్ బాస్ పంపించింది కూడా వాళ్ళే. ఎట్లా? ఇప్పుడు నా పాట హిట్ చేసిండ్రు, నా పాటలు విన్నారు, నన్ను వాళ్ళు ప్రజాదరణ పొందితేనే కదా వీళ్ళు నాకు పిలిచింది, బిగ్ బాస్ వాళ్ళు పిలిచిందంటే. సో ఇప్పుడు బిగ్ బాస్లో పోయినాక కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి నన్ను, అంతే కదా. స్టార్టింగ్ బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బాగా ఫీల్ అయ్యాను. బిగ్ బాస్ మేము అంటే స్టార్ మా నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఇంటర్వ్యూకి వస్తారని అడిగారు. అడిగితే బాగుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఉందండి. ఇంటర్వ్యూకి వస్తారంటే నేను అనుకున్నాను, ఇంటర్వ్యూ అంటే మరి చాలామంది ఇంటర్వ్యూ ఇస్తారు కదా, మనం సెలెక్ట్ కావాలేమో, మళ్ళీ ఇదంతా ఎందుకు గొడవ, అసలు వెళ్ళాలా వద్దా అని కూడా అనుకున్నా. కానీ వాళ్ళు అంత పెద్దవాళ్ళు మనం ఇన్వైట్ చేసినప్పుడు కరెక్ట్ కాదు కదా, తప్పు. కానీ వెళ్తే అక్కడ చాలా పకడ్బందీగా ఉంది, చాలా చాలా స్ట్రిక్ట్గా, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. 20 minutes వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అందులో బాంబే వాళ్ళు కూడా మేడం ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 నడుస్తాయి అక్కడ. సో వాళ్ళు అడుగుతారు కొన్ని క్వశ్చన్స్ అంతే. హిందీలో కూడా అడుగుతారు. హిందీ మెయిన్ మేడమే ఇంపార్టెంట్. హిందీ వాళ్ళు అడుగుతారు మనం, వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు మిమ్మల్ని. మీరు వాళ్ళని ఏ డైలాగ్ అయితే ఇంప్రెస్ చేశారు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నేను టక 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 సాంగ్స్ పాడానండి మేడం ముందు, డైలాగ్స్ వేసాను. ఒక డైలాగ్ కొట్టంటే డైలాగ్ కొట్టాను. మీ డ్యాన్స్ వచ్చండి, ఓకే వెరీ గుడ్, మీ స్టైలా ఇది, నేను డ్రెస్ డిఫరెంట్ స్టైల్ వేస్తుంటాను, ఇది ఇప్పుడు మామూలుగా వేసా, కొన్ని ఇట్లా చింపుకొని వస్తాను, చింపుకొని వెళ్ళా, ఇదేంటి అన్నది, ఇది నా స్టైల్, అందరు పాయింట్ చింపుతాను, షర్ట్ చింపుతా అన్న, ఇట్లా. అంటే అందులో చెప్పకూడదు యాక్చువల్గా, మీకు సరదాగా చెప్తున్నాను. అంటే బిగ్ బాస్ ఎంత స్ట్రిక్ట్గా ఎలా ఉంటారని చెప్తున్నా. సో ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు. తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిన, నాకు ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలే అప్పటికి. 1 week తర్వాత నాకు కాల్ వచ్చింది మళ్ళీ, సార్ మీరు కన్ఫర్మ్ అయ్యారు, మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ రాగానే మీరు యాక్సెప్ట్ చేయండి సార్, ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకోండి మీకు నచ్చితే అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చదువుకున్నాను. నచ్చినాయి నాకు బాగా, చాలా బాగుంది. అంటే వాళ్ళు అమౌంట్ కూడా అన్ని విషయాల్లో నాకు కరెక్ట్గా అనిపించింది. ఓకే, సో మంచి ఆఫరు, ఇన్ని రోజులు కష్టపడినందుకు ఒక మంచి రూట్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే అబ్వియస్లీ కరెక్టే కదా, అంతే కదా. ఎందుకంటే మన కష్టానికి తగ్గ పాత్వే దొరకడం అనేది చాలా రేర్, అంతే కదండి. సో ఆ ప్లేస్ దొరికింది అనుకోవచ్చు. అందరినీ పలకరిస్తాం కదా కదా, మంచి రేటింగ్ ఉన్న అంటే వరల్డ్లో